విదూషకుడు బుహ్లూల్. ఖలీఫా హరూన్ అల్ రషీద్ కొలువులో ఒకప్పుడు బుహ్లూల్ అనే విదూషకుడు ఉండేవాడు. అతను కేవలం విదూషకుడేగాక జ్ఞాని కూడాను. ఒకనాడు ఖలీఫా తన విదూషకుడితో, బుహ్లూల్, మన బాగ్దాదు నగరంలో ఎంతమంది మూఢులున్నారో నీకు తెలుసునా అని అడిగాడు. తెలుసునన్నాడు విదూషకుడు. అలా అయితే వారందరి పేర్లు పట్టి తయారు చెయ్యి. అందులో ఒక్క పొరపాటు కూడా చేయకూడదు, తెలిసిందా అన్నాడు ఖలీఫా. విదూషకుడు విరగబడి నవ్వి, అంతకంటే బాగ్దాద్ నగరంలో ఉండే జ్ఞానుల జాబితా తయారు చేయటం చాలా సులువు. ఆ జాబితా తయారు చేస్తాను. అందులో లేని వారంతా మూఢులే అనుకోండి అన్నాడు. బుహ్లూల్ ఒకనాడు ఖలీఫా లేని సమయం చూసి ఆయన సింహాసనంపై కూర్చున్నాడు. ఈ సాహసం చేసినందుకు దర్బారు ఉద్యోగులు అతన్ని కర్రలతో కొట్టించారు. ఖలీఫా వచ్చేసరికి విదూషకుడు ఏడుస్తూ కనిపించాడు. ఖలీఫా జరిగిన సంగతంతా విని తన విదూషకుణ్ణి ఓదార్చబోయాడు. ఏలినవారు పొరబడుతున్నారు. నేను నాకు తగిలిన దెబ్బలను గురించి ఏడవటం లేదు. కాసేపు సింహాసనం మీద కూర్చున్నందుకే నాకిన్ని దెబ్బలు తగిలితే ఏళ్ల తరబడి కూర్చునే తమకు ఆ లోకంలో ఎన్ని దెబ్బలు తగులుతాయో గదా అని విచారిస్తున్నాను అన్నాడు విదూషకుడు. బుహ్లూల్కు పెళ్లి అంటే పడేది కాదు. ఈ సంగతి తెలిసి ఖలీఫాకు కోపం వచ్చింది. ఆయన ఒకనాడు తన బానిసలలో ఒకతని అందమైన దాన్ని ఏరి కోరి తన విదూషకుడికిచ్చి బలాత్కారంగా పెళ్లి చేశాడు. ఆ రాత్రి పెళ్లి కూతురు వచ్చి తన పక్కనే కూర్చోగానే విదూషకుడు చివాల్న లేచి, ఓయమ్మోయ్, ఓయ్ బాబోయ్ అని కేకలు వేస్తూ రాజమందిరం అంతటా పరిగెత్తాడు. ఖలీఫా అతన్ని పిలిపించి, దుర్మార్గుడా, నీకు చక్కని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే దాన్ని వదిలేసి చావు కేకలు పెడుతూ పారిపోతావా అని అడిగాడు. దానికి విదూషకుడు, ఏలినవారు క్షమించాలి. నా భార్య అందమైనదే, సందేహం లేదు. కానీ ఆమె నా దగ్గరకు వచ్చి కూర్చోగానే ఆమె గుండెలో నుంచి గొంతుకలు వినిపించాయి. నాకు మంచి బట్టలు కావాలి, నాకు మంచి నగలు కావాలి అని ఆ గొంతుకలు అనటం విని నేను బెదిరి పారిపోయాను అన్నాడు. అయితే బుహ్లూల్ ఈ మాటలన్నది ఖలీఫా నుంచి డబ్బు రాబట్టడానికి కాదు. ఎందుకంటే ఒకసారి ఖలీఫా తన విదూషకుడికి 1000 బంగారు దినారాలు బహుమతిగా ఇచ్చాడు. కానీ విదూషకుడు దాన్ని నిరాకరించాడు. మరికొంతకాలానికి ఖలీఫా మరొకసారి 1000 దినారాలు ఇవ్వబోతే విదూషకుడు అప్పుడు కూడా అవి తీసుకోటానికి నిరాకరించాడు. నేను సంతోషించి బహుమతి ఇస్తే తీసుకోక నిరాకరిస్తావు, ఏమిటి కారణం అని అడిగాడు ఖలీఫా. ఈ ప్రశ్నకు సమాధానంగా విదూషకుడు తన అరికాలు ఎత్తి ఖలీఫా మొహం ముందు పెట్టాడు. ఈ దుండగం కల్లారా చూసిన ఖలీఫా సేవకులు విదూషకుడిపై బడి చావగొట్టబోయారు. కానీ ఖలీఫా వారిని వారించి, ఎందుకు అలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు. ఏలినవారు గమనించాలి. నేను తమకేసి చేతులు చాచి మరీ బహుమానాలు స్వీకరించినట్టయితే నాకిప్పుడు తమకేసి కాళ్ళు చాచే హక్కుండేది కాదు అన్నాడు విదూషకుడు. ఒకసారి ఖలీఫా యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడు. ఖలీఫా వెంట బుహ్లూల్ కూడా ఉన్నాడు. ఒక మజిలీలో అర్ధరాత్రి వేళ ఖలీఫాకు అపరిమితంగా దాహమైంది. ఆయన నీరు నీరు అని అరవటం విని విదూషకుడు లేచి వెళ్ళి నీరు తెచ్చాడు. ఈ నీరు తాగే ముందు ఏలినవారు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ నీరు లభ్యం కాని పక్షంలో దీనికోసం ఏలినవారు ఎంత ఇచ్చి ఉండేవారు అన్నాడు విదూషకుడు. అర్ధరాజ్యం ఇచ్చేవాణ్ణి అంటూ ఖలీఫా నీరు తాగాడు. ఈ తాగిన నీరు అల్పాచమానం రూపంలో బయటికి రాక లోపలే బిగదీసుకుపోతే దాన్ని బయటికి రప్పించటానికి ఎంత ఇస్తారు అని విదూషకుడు అడిగాడు. అవసరమైతే అర్ధరాజ్యం ఇచ్చేస్తాను అన్నాడు ఖలీఫా. ఇన్ని నీళ్లకు ఇంత అల్పాచమానానికి సమానమైన విలువగల రాజ్యం కోసం యుద్ధాలు దేనికి ప్రభూ అన్నాడు బుహ్లూల్. ఖలీఫా సిగ్గుతో తలవంచుకున్నాడు. కథ సంపూర్ణం. దారిలోని చిత్రం. ఒకనాడు పాపన్న పనిమీద బస్తీకి వెళుతూ ఉండగా ఒక పల్లె సమీపంలో దారి పక్కన అతనికొక బొమ్మ పటం కనిపించింది. ఎవరో కుర్రాడు అట్టమీద లక్ష్మీదేవి బొమ్మ వేశాడు. పాపన్న దాన్ని తీసి దుమ్ము దులిపి చూశాడు. అది పూజ కోసం వేసినట్టుగా ఉన్నది. ఆ బొమ్మ వేసిన కుర్రాడు పసుపు రంగు కింద పసుపు, ఎరుపు కింద కుంకము,
నీలం, నలుపు రంగుల కింద ఆ రంగుల సిరాలు వాడాడు. అది సిద్ధహస్తుడు వేసిన బొమ్మ కాకపోయినా చూడటానికి బాగానే ఉన్నది. అంత శ్రద్ధగా తయారు చేసిన బొమ్మను ఎవరు పారేశారో, ఎంతమంది తొక్కారో అని పాపన్న చాలా నొచ్చుకుని దాన్ని బస్తీకి తీసుకుపోయి తన సొంత డబ్బుతో చట్రం వేయించాడు. బస్తీలో పని పూర్తయ్యాక పాపన్న ఇంటిదారి పట్టి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద ఒక ముసలి అంధుడు, వాడి ముసలి భార్య కూర్చుని కనిపించారు. వాళ్ళక్కడ కూర్చుని దారైపోయేవాళ్ళని యాచిస్తున్నారు. పాపన్నని చూసి ముసల్ది, ముసలాడు పడి లేచాడు బాబూ, ఇంత గంజి తాగిస్తాను, ఏమైనా ధర్మం చెయ్యండి అని అడిగింది. జేబు తడివి చూసుకుంటే పాపన్నకు దమ్మిడి కూడా దొరకలేదు. ఉన్న డబ్బులో కొంత పెట్టి చట్రం కట్టించాడు. మిగతాది బీదకు, బిక్కికి దానం చేశాడు. నా దగ్గర ఏమీ లేదే, నా చేతి ఉంగరం ఇస్తే మీకేమైనా ఉపయోగపడుతుందా అన్నాడు పాపన్న. ముసల్ది వెంటనే అతన్ని గుర్తించి, నువ్వు పాపన్నవు కదు నాయనా, బంగారపు ఉంగరం మాలాటి వాళ్లకు దక్కుతుందా? ఏదైనా తేలిక వస్తువు చూసి ఇయ్యి, నీ చేత్తో ఏమిచ్చినా మాకు సుభిక్షమే అన్నది. ఈ లక్ష్మీదేవి బొమ్మ తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు అన్నాడు పాపన్న. అదే ఇవ్వు బాబూ, ఆ దేవికి పూజ చేసుకుంటూ బిచ్చమెత్తుకుంటాం అన్నది ముసల్ది. ముసలాడు కూడా ఆ మాటే అన్నాడు. పాపన్న వాళ్లకా పటమిచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాడు. అదృష్టవశాన ఆ ముసలి దంపతులకు ఆనాడు బాగా డబ్బులు, ధాన్యము దొరికాయి. వాళ్ల గుడిస ఆ దగ్గర్లోనే ఉన్నది. రోజూ ముసల్ది తన మొగుణ్ణి, లక్ష్మీ పటాన్ని ఆ చెట్టు కిందే కూర్చోబెట్టి పోతూ వచ్చింది. లక్ష్మీదేవి వాళ్లకు అనుగ్రహించినట్టు కనబడింది. అంతకు పూర్వం వాళ్లకు ఒక పూట కడుపు సగం నిండేది, మరొక పూట అదీ ఉండేది కాదు. కాని ఇప్పుడు దారేపోయేవాళ్లంతా లక్ష్మీపటానికి దండం పెట్టుకుని గుడ్డివాడి ముందు తృణమో పనమో వేసి మరీ వెళుతున్నారు. 2-3 రోజులిలా గడిచాక ఒక 15 ఏళ్ల కుర్రాడు అటుగా వచ్చి ఆ పటాన్ని చూసి, ఈ బొమ్మ నీకెలా దొరికింది అని గుడ్డివాణ్ణి అడిగాడు. గుడ్డివాడు భయపడుతూ, ఎవర్నాయనా నువ్వు? ఎవరో ధర్మాత్ముడు పెట్టిన భిక్షే ఇది కూడా. ఇదే మమ్మల్ని కాపాడుతున్నది. నువ్వు కూడా అంత ధర్మం చేసిపో బాబూ, నీకు మంచి లాభం కలుగుతుంది అన్నాడు. ఇది నా బొమ్మే, అనుమానం లేదు, చక్కగా పటం కట్టించారెవరో అని ఆ కుర్రాడు పైకే అనుకోవటం విని గుడ్డివాడికి మరింత భయం వేసింది. వాడు భార్యను పిలుస్తూ, ఒకసారి ట్రావే, ఎవరో అల్లరి పిల్లాడల్లే ఉంది, పటం కాస్త ఎత్తుకుపోతాడేమో చూడు అని పెద్ద కేక పెట్టాడు. ముసలాడింకా మాట పూర్తి చేయకముందే ఆ కుర్రాడు పటం తీసుకుని పరుగు లంకించుకున్నాడు. ముసల్ది వచ్చి పటం పోయిన సంగతి తెలుసుకున్నది. భార్యాభర్తలిద్దరూ లబోదిబోమన్నారు. కాని ఎవరు వింటారు? నిజానికి ఆ లక్ష్మీ బొమ్మ వేసింది ఆ కుర్రాడే. వాడి పేరు రాములు. బొమ్మ మీద వాడు ఒక మూలగా తన పేరు కూడా రాసుకున్నాడు. వాడికి బొమ్మలు వేయటం ఒక పిచ్చి. చదువు, చట్టుబండలు లేకుండా వాడు అస్తమానము బొమ్మలు వేసేవాడు. తండ్రికి వ్యాపారం ఉన్నది. రాములు బుద్ధి కనీసం వ్యాపారంలోనన్నా ప్రవేశించలేదు. తన కొడుకు నిజమైన చిత్రకారుడు కావాలంటే కష్టపడి చిత్రకళ అభ్యసించాలి. ఆ పైన ఏ రాజుగారి ప్రాపకమో దొరకాలి. అంతేగాని ఇలా పిచ్చి బొమ్మలు గీస్తే రాములు ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుచేత రాములు తండ్రి తన కొడుకు వేసిన లక్ష్మీ బొమ్మను, వాడి పరికరాలను చూసి మండిపడి వాటిని దూరంగా పారేశాడు. రాములు తండ్రి పారేసిన లక్ష్మీ బొమ్మే పాపన్నకు దారి పక్కన దొరికింది. చట్రం వేసిన తన బొమ్మను రాములు ఇంటికి తీసుకుపోయి తన తండ్రి కంటపడకుండా దాచుకుందామనుకున్నాడు. కాని తండ్రి దాన్ని చూడనే చూశాడు. ఆయన కోపంగా, ఒరేయ్ వెధవా, నేనవతల పారేసిన దిక్కుమాలిన బొమ్మకు చట్రం కూడా కట్టించుకొచ్చావా? నీకంత డబ్బెక్కడిది? నా జేబులో డబ్బులు తగ్గినట్టుంటే ఏమో అనుకున్నాను, జేబులు కొట్టడం కూడా నేర్చావా అంటూ రాములి చెవి పట్టుకున్నాడు. లేదు నాన్నా, డబ్బులు దొంగిలించలేదు అని రాములు నాలుక కరుచుకున్నాడు. దాన్ని ఒక గుడ్డి బిచ్చగాడి దగ్గర నుంచి దొంగిలించి తెచ్చినట్టు వాడు తండ్రికెలా చెబుతాడు? ఆ మాట వింటే తండ్రి మరింత మండిపడతాడు. అందుకని రాములు, దీన్ని ఎవరో తీసుకుపోయి చట్రం వేయించుకుని పూజకు పెట్టుకున్నారు. ఈ పటాన్ని పూజిస్తే చాలా లాభం కలుగుతుందిట. ఇది నేను గీసిన బొమ్మేనని చెప్పేసరికి నాకిచ్చేశారు. మనం ఇంట్లో ఉంచుకుని పూజ చేస్తే మనకే లాభం వస్తుంది నాన్నా అన్నాడు. అయితే దీంతో ఎంత లాభం చేస్తావో చేసి పట్టుకురా
వట్టి చేతులతో ఇంటికొచ్చావో నీకు అన్నం పుట్టదు అంటూ తండ్రి రాముల్ని బయటకు గెంటాడు. రాములు ఆ పటాన్ని తీసుకుని కాస్త డబ్బున్న వాళ్ళ ఇళ్లకు పోయి బొమ్మ కొంటారా అని అడగసాగాడు. ఎవ్వరూ కొనలేదు. కొందరు ఆ బొమ్మను చూస్తేనే పో అవతలికి అని వాణ్ణి కసిరారు. కొందరు వాణ్ణి చూసి నవ్వారు. మరికొందరు ఊరికే ఇచ్చినా ఆ బొమ్మ తమకక్కర్లేదని చెప్పేశారు. రాముల ఆ పటాన్ని అమ్మటానికి ప్రయత్నిస్తూ చివరకు పాపన్న ఇంటికి కూడా వచ్చాడు. పాపన్న ఆ పటాన్ని చూసి ఆశ్చర్యపోయి, నీకిదెలా దొరికింది అని రాముల్ని అడిగాడు. ఈ బొమ్మ నేనే గీశాను. మా నాన్న దాన్ని అవతల పారేశాడు. ఇది ఎలాగో ఒక ముసలి గుడ్డివాడి దగ్గరికి చేరింది. నాది నాకివ్వమంటే వాడివ్వలేదు. అందుకని దీన్నెత్తుకొచ్చాను. తన జేబులో డబ్బు దొంగిలించిపోయి నేనీ బొమ్మకు చట్రం వేయించాననుకుని మా నాన్న నన్ను ఇంటి నుంచి తరిమేశాడు. డబ్బు లేకుండా ఇంటికి రావద్దన్నాడు అని రాములు పాపన్నకు సంగతంతా చెప్పాడు. బొమ్మ మీద రాములు అని రాసి ఉన్నది. నీ పేరేనా అని పాపన్న అడిగాడు. అవునండి, నాకు బొమ్మలు గీసే పిచ్చి ఉన్నది. అది మా నాన్నకు చాలా కోపం అన్నాడు రాములు. నీ బొమ్మకు చట్రం చేయించింది నేనే. దీన్ని 5 రూపాయలకు నేనే కొంటాను. ఆ డబ్బు తీసుకుపోయి మీ నాన్నకియ్యి అంటూ పాపన్న బొమ్మ తీసుకుని రాములు చేతిలో 5 రూపాయలు పెట్టాడు. తర్వాత పాపన్న ఆ పటం తీసుకుపోయి ఆ ముసలి దంపతులకిచ్చి ఇక దాన్ని ఎవరూ ఎత్తుకుపోరని ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత అతను రాములింటికి వెళ్ళి రాములు తండ్రితో, మీ వాడికి చిత్రకళలో మంచి అభిరుచి ఉన్నది. వాణ్ణి నా వెంట పంపండి. రాజుగారి చిత్రకళాశాలలో చేర్పించి చిత్రకళ నేర్పిస్తాను. మంచి చిత్రకారుడవుతాడు అని చెప్పి ఆయన్ను ఒప్పించాడు. కథ సంపూర్ణం. వెర్రివాళ్ల నటన. పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రద్రంష్టుడనే ఒక రాజు ఉండేవాడు. సైనికులతో వెళ్లి ఊళ్లమీద పడి, మీ వద్దనున్న ధనం, ధాన్యం, నగా నట్రా తెచ్చి ఇవ్వండి అని పీడిస్తూ ఉండేవాడు. ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు. రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజగజ వణికిపోయేవారు. ఆ దేశంలోనే మేధావులపట్నం అనే ఒక పట్టణం ఉన్నది. మేధావులంటే తెలివైన వాళ్ళు అన్నమాట. ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరి చుట్టూ ఎత్తుగా కోటకు మల్లే ఒక ప్రహరీ గోడ కట్టించుకున్నారు. తెలివైన వాళ్ళు గనక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు. వ్యాఘ్రదంష్టుడికి ఆ పట్నం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంటబెట్టుకుని చక్కా వచ్చాడు. గుర్రపు డెక్క వల్ల రేగిన దుమ్ము చూడటంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు వెంటనే కోట తలుపుల్ని మూయించేశారు. కోట ద్వారం మూసి ఉండటం చూసేసరికి రాజుకి ఎక్కడా లేని కోపం వచ్చేసింది. తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించండి. మగ, ఆడ, పిల్ల, పెద్ద అనే విచక్షణ లేకుండా కనపడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదలండి. అప్పుడుగాని నా తడాఖా వీళ్ళకి తెలిసిరాదు అని అరిచాడు. ఆ అరుపు లోపల ఉన్నవాళ్లకు కూడా వినపడింది. అయినా వాళ్లు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టడం మానలేదు. అయితే సైనికుల ధాటికి ఆ తలుపు ఎంతోసేపు ఆగేటట్టు కనపడలేదు. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించటం మొదలుపెట్టారు వాళ్ళు. రాజులోన ప్రవేశించటంతోనే ధనధాన్యాలే కాకుండా వస్తువాహనాలు పోతాయనటంతో వాళ్లకి హడలు పట్టుకుంది. స్వతహాగా తెలివైన వాళ్లే అయినా ఆ ఆపద సమయంలో వాళ్లకి బుద్ధి పనిచేసింది కాదు. ఆఖరికి వాళ్ళలో మునగాడు, ఏమర్రోయ్, మీలో ఎవళ్ళో ఒకరు తక్షణం మన గుడ్డితాత వద్దకు పరిగెత్తుకు వెళ్లి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు. బుద్ధిశాలి అయిన గుడ్డితాత సంగతంతా విని, అబ్బీ, తెలివి చూపబోయిన వాళ్లు భంగపడినట్టుగా వెంగలప్పలు భంగపడరు అని మన మొనగాడితో చెప్పు అన్నాడు. వచ్చినవాడు మొనగాడి వద్దకు పోయి, వెర్రివాళ్ల నటన. పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రద్రంష్టుడనే ఒక రాజు ఉండేవాడు. సైనికులతో వెళ్లి ఊళ్లమీద పడి, మీ వద్దనున్న ధనం, ధాన్యం, నగా నట్రా తెచ్చి ఇవ్వండి అని పీడిస్తూ ఉండేవాడు. ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు. రాజు వస్తున్నాడనేసరికి గ్రామస్తులంతా గజగజ వణికిపోయేవారు. ఆ దేశంలోనే మేధావులపట్నం అనే ఒక పట్టణం ఉన్నది. మేధావులంటే తెలివైన వాళ్ళు అన్నమాట. ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరి చుట్టూ ఎత్తుగా కోటకు మల్లే ఒక ప్రహరీ గోడ కట్టించుకున్నారు.
తెలివైన వాళ్ళు గనక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు. వ్యాఘ్రదంష్ట్రుడికి ఆ పట్నం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంటబెట్టుకుని చక్కా వచ్చాడు. గుర్రపు డెక్క వల్ల రేగిన దుమ్ము చూడటంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు వెంటనే కోట తలుపుల్ని మూయించేశారు. కోట ద్వారం మూసి ఉండటం చూసేసరికి రాజుకి ఎక్కడా లేని కోపం వచ్చేసింది. తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించండి. మగ ఆడ పిల్ల పెద్ద అనే విచక్షణ లేకుండా కనపడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదలండి. అప్పుడుగాని నా తడాఖా వీళ్ళకి తెలిసిరాదు అని అరిచాడు. ఆ అరుపు లోపల ఉన్నవాళ్లకు కూడా వినపడింది. అయినా వాళ్లు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టడం మానలేదు. అయితే సైనికుల ధాటికి ఆ తలుపు ఎంతోసేపు ఆగేటట్టు కనపడలేదు. ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించటం మొదలుపెట్టారు వాళ్ళు. రాజులోన ప్రవేశించటంతోనే ధనధాన్యాలే కాకుండా వస్తువాహనాలు పోతాయనటంతో వాళ్లకి హడలు పట్టుకుంది. స్వతహాగా తెలివైన వాళ్లే అయినా ఆ ఆపద సమయంలో వాళ్లకి బుద్ధి పనిచేసింది కాదు. ఆఖరికి వాళ్ళలో మునగాడు, ఏమర్రోయ్, మీలో ఎవళ్ళో ఒకరు తక్షణం మన గుడ్డితాత వద్దకు పరిగెత్తుకు వెళ్లి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అన్నాడు. బుద్ధిశాలి అయిన గుడ్డితాత సంగతంతా విని, అబ్బీ, తెలివి చూపబోయిన వాళ్లు భంగపడినట్టుగా వెంగలప్పలు భంగపడరు అని మన మొనగాడితో చెప్పు అన్నాడు. వచ్చినవాడు మొనగాడి వద్దకు పోయి ఆ మాట చెప్పాడు. తెలివి చూపబోయిన వాళ్లు భంగపడినట్లుగా వెంగలప్పలు భంగపడరట. దీని అర్థమేమిటో తెలిసిందా? చెబుతా. రాజు సైనికులతో కోట ప్రవేశించేసరికి మనమంతా వెర్రి వెంగలప్పలకు మళ్ళే ప్రవర్తించాలి. అప్పుడు మనకి గండం గడిచిపోతుందన్నమాట. మీరంతా తలోవైపుకు పోయి తెలివి తక్కువ పెద్దమ్మలకి మళ్ళే నటించండి అని ఆజ్ఞాపించాడు. అందరూ తలోవైపుకు వెళ్లారు. కోట తలుపు బద్దలు కొట్టి రాజు సైనికులతో పట్నం ప్రవేశించాడు. వాళ్లకి మొట్టమొదట మొనగాడే కనిపించాడు. వాడు ఒక బావి వద్ద నిలబడి బాల్చీతో ఊరికే నీళ్లు తోడి దిమ్మరించేస్తున్నాడు. సైనికులతో రాజు, ముందుగా వీణ్ణి పట్టుకుని ముక్కు చెవులు కోసేయండి అన్నాడు. సేనాపతి మొనగాడితో, ఏయ్, ఇలాగరా అన్నాడు. వాడు, ఉండవయ్యా వస్తాను, నూతులోంచి చందమామని పైకి తీయాలే అన్నాడు ఎంతో పని ఉన్నట్టు నటిస్తూ. చందమామను తీయడమేంట్రా అని గద్దించాడు సేనాధిపతి. నిన్న రాత్రనగా నూతిలో పడింది చందమామ, దాన్ని బాల్సీతో పైకి తీయాలని తంటాలు పడుతున్నాను అన్నాడు. ఏడిసినట్టుగానే ఉంది. చందమామ ప్రతిబింబం చూసి అది నూతిలో పడిందనుకుంటున్నావు, పిచ్చివాడా అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభూ, వీడెవడో ఉత్తి మూర్ఖుడు, వీడి ముక్కు కోసి ఏం లాభం అన్నాడు రాజు. సరే, వాణ్ణి వదిలేయి అన్నాడు. ఇక్కడెవళ్ళో గోడ కడుతున్నారు, వీళ్ల పని పట్టించు అన్నాడు. సేనాధిపతి వాళ్లని పిలిచేసరికి వాళ్ళు కూడా, ఉండవయ్యా, పిట్టపోకుండా గోడ పూర్తి చేయాలి అన్నారు. పిట్ట ఏమిటోయ్ అని అడిగాడు సేనాధిపతి. ఆ చెట్టు మీద పిట్ట వాలింది, కనపట్టంలేదు. అది పారిపోకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నాం అన్నారు వాళ్ళు. అఘోరించినట్టే ఉంది మీ తెలివి. ఎగిరిపోవాలంటే పిట్టకి మీ గోడ అడ్డొస్తుందా? గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో, ప్రభూ, వీళ్ళు కూడా ఉత్తి మూర్ఖులే అన్నాడు. అందుకు రాజు, అటైతే వదిలేయి, ఇలాగరా, ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకుని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అన్నాడు. ఆ మాట వినటంతోనే ఆ ఊపిరి వదిలేవాడు సేనాధిపతితో, అయ్యా, నాకు చత్వారం సరిగ్గా కనపట్టంలేదు. ఆ కొండపక్క కమ్మరివాడి కొలిమి మండుతోందా లేదా అని అడిగాడు. సేనాధిపతి ఆ వైపు చూసి, నాకక్కడేమీ కనపట్టంలేదు. ఎక్కడుందేమిటి ఆ కొలిమి అన్నాడు. 1 మైలు దూరంలో ఉంటుంది. ఆ కొలిమి మండటానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అన్నాడు. సేనాధిపతి విరగబడి నవ్వి, హారి నీ తెలివి తేగలితినా? నీ ముక్కుగాలి వెళ్ళి మైలు దూరంలో ఎక్కడో ఉన్న కొలిమికి తగులుతుందా? ప్రభూ, వీడెవడో వెంగలప్పల్లో అగ్రగణ్యుడిలా ఉన్నాడు.
వీణ్ణి కూడా వదిలిపెట్టవలసిందే అంటూ చక్కా వచ్చాడు. వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటే నడ్డి మీద తలుపు మోసుకొస్తూ ఒకడు కనపడ్డాడు. అబ్బీ, ఆగు, ఈ తలుపు ఎక్కడికి మోసుకుపోతున్నావు అన్నాడు రాజు. నేను మా అత్తవారింటికి ప్రయాణమై వెడుతున్నాను. మా ఇంట్లో ధనధాన్యాలను ఎవ్వరూ దోచుకుపోకుండా ఈ తలుపును కూడా బద్దలు కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అన్నాడు. నువ్వెవరో మూఢాగ్రేసరుడిలా ఉన్నావే, దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి గాని సొమ్ము వదిలి తలుపు పెరుక్కుపోతావా అంటూ రాజు ఆశ్చర్యపోయాడు. సేనాధిపతి, ప్రభూ, ఈ పట్నంలో ఎవణ్ణి చూసినా వెంగళప్పలకు మల్లే ఉన్నారు అన్నాడు. మరే అని రాజు ముందుకు సాగేసరికి వాళ్ళకి ఆ ఊరిలో వేళ్లు లెక్కబెడుతూ కూర్చున్న గుడ్డి తాత కనబడ్డాడు. ఏమిట్రా అబ్బీ, లెక్కబెడుతున్నావ్? ఈ పట్టణంలో తెలివైన వాళ్ళు ఎందరున్నారో లెక్కబెడుతున్నాను అన్నాడు. ఒక్కడూ లేడు, ఎక్కడ చూసినా శుద్ధ వెంగళప్పలే. ఇక్కడుంటే మాక్కూడా మతిపోయేటట్టుంది. ఏమంటావు సేనాధిపతి అని ప్రశ్నించాడు రాజు. చిత్తం ప్రభూ, ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అన్నాడు. ఈ వెర్రిబాగుల వాళ్ల దగ్గర డబ్బు మాత్రం ఉండి ఏడుస్తుంది గనక మనం పట్టుకుపోవడానికి. మన మతులు చెడిపోకుండా త్వరగా పోదాం పదండి అవతలికి అంటూ రాజు సైనికులతో తిరుగుదారి పట్టాడు. మేధావులు సుఖంగా జీవించారు. కథ సంపూర్ణం.